హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. స్మార్ట్ ఫోన్లో బ్యాంకింగ్ కావచ్చు, సోషల్ నెట్వర్క్స్ కానీ, ఫోన్ నంబర్స్ కానీ, పర్సనల్ డేటా, ఫొటోస్, వీడియోస్, ఆఫీస్ ఫైల్స్ ఇలా అన్నింటినీ స్మార్ట్ ఫోన్లో మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. మరి ఇంత విలువైన డేటా ఉంది కాబట్టి సైబర్ నేరగాళ్ళు మన స్మార్ట్ ఫోన్ని హ్యాక్ చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. మన ఫోన్లు హ్యాక్ అవ్వకుండా కాపాడుకోవడం ఎంత అవసరమో ఇప్పటికీ మన ఫోన్ హ్యాక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవడం కూడా అంతే అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తమ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. మరి స్మార్ట్ ఫోన్స్ గురించి పెద్దగా తెలియని వాళ్ళకి ఈ విషయం ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ఫోన్ అనేది హ్యాక్ అయితే దాని లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గతంలో కంటే మీ ఫోన్ అనేది స్లోగా పనిచేస్తుంటే మీరు ఖచ్చితంగా అనుమానించాల్సి ఉంది. అయితే కొన్నిసార్లు జంక్ ఫైల్స్ పెరగడం వల్ల కూడా ఫోన్ స్లో అవుతుంది. కానీ వాటిని డిలీట్ చేసినా కూడా ఫోన్ స్పీడ్ పెరగకపోతే వైరస్ అనేది కంపల్సరీగా ఉన్నట్లు మీరు అనుమానించాలి వాటిని. అయితే కొన్నిసార్లు ఫోన్లో కెపాసిటీని మించి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయినా కూడా స్పీడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడెక్కడం కామన్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు, లేక సోషల్ మీడియాను వాడుతున్నప్పుడు, లేదంటే ఏదైనా వీడియోలు చూస్తున్నప్పుడు మరింత వేడెక్కినా, లేదా అసలు వాడినప్పుడు కూడా ఫోన్ వేడెక్కింది అనుకోండి, ఖచ్చితంగా మనం దాంట్లో ఏదో ఒక మాల్వేర్ అనేది వచ్చిందని చెప్పి మనం ఖచ్చితంగా అనుమానించాలన్నమాట. కొన్ని యాప్లు కంటిన్యూగా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. దీనికి కారణం ఏదైనా కావచ్చు. వాటిని ఆఫ్ చేశాక కూడా ఫోన్ వేడెక్కుతుంటే ఖచ్చితంగా మాల్వేర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయని చెప్పి మనం అనుమానించాలి. ఫ్రెండ్స్, ఒకసారిగా మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతే మాల్వేర్ ఉందని అర్థం. కానీ బ్యాటరీ ఆప్టిమైజ్ చేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా ఉంటే దాంట్లో ఖచ్చితంగా అది మాల్వేర్ యొక్క ప్రభావమే అని చెప్పొచ్చు. మీ ఫోన్లో కొన్ని యాప్లు సడన్గా పనిచేయడం మానేస్తే అనుమానించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేయని కొత్త యాప్లు ఉన్నాయేమో ఫస్ట్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మీ ఫోన్ దానంతట అదే రీబూట్ అవుతున్నా, తరచూ హ్యాంగ్ అవుతున్నా, మీరు స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించినా అది స్విచ్ ఆఫ్ కాకపోయినా మాల్వేర్ ఉన్నట్టు గుర్తించాలి. డైల్ లిస్ట్లో మీకు తెలియని కొన్ని నెంబర్లు అనేవి కనిపించినా, లేదంటే అన్నోన్ నంబర్స్కి మీ ప్రమేయం లేకుండా కాల్స్ కానీ మెసేజ్లు కానీ వెళ్తున్నా, హఠాత్తుగా యాప్లు ఓపెన్ అవుతున్నా, క్లోజ్ అవుతున్నా మీ ఫోన్ అనేది హ్యాక్ అయిందని మీరు గుర్తించాలి. మీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏవైనా కాల్స్ కానీ లేదా శబ్దాలు కానీ వినిపించినా ఫోన్ను ఎవరో ఎక్కడి నుంచో దాన్ని ఆపరేట్ చేస్తున్నారని అర్థం. మీరు కాల్ చేసుకోలేకపోయినా, లేదా చేస్తున్న కాల్స్ తరచు మధ్యలో డ్రాప్ అవుతున్నా కూడా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుమానించాలి. మీ మొబైల్ బ్రౌజర్లో మునుపెన్నడూ లేని వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయంటే ఖచ్చితంగా మీ మొబైల్ డేటా అనుకునే దానికంటే విపరీతంగా ఖర్చు అవుతుందంటే దానికి కారణం ఏదో మాల్వేర్ అనేది కంపల్సరీగా మన మొబైల్లో వచ్చిందని చెప్పి మీరు అనుమానించాలి. దాన్ని కూడా అన్నింటి మించి మీరు పంపించే మెయిల్లు అవతల వ్యక్తి చేరకుండా అవి స్పామ్లోకి వెళ్తున్నాయంటే ఖచ్చితంగా మీరు అనుమానించాలి. ఎందుకంటే అది కూడా హ్యాకర్స్ పని అయి ఉంటుంది. మరి ఫ్రెండ్స్, హ్యాకర్ల నుండి మనం ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్, మీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేయని యాప్లు కానీ, అనుమానం ఉన్న యాప్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. యాప్ మానిటర్లో ఏ యాప్లు ఎంతెంత డేటా వాడుతున్నాయో కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. కొత్త యాప్లు ఏదైనా ఎక్కువ డేటా వాడుతున్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి. యాప్లు ఇన్స్టాల్ చేసేటప్పుడు వాటి రివ్యూ చెక్ చేయకుండా ఏ యాప్ని ఇన్స్టాల్ చేయొద్దు. ఎప్పటికప్పుడు మీ ఫోన్ని అప్డేట్ చేస్తూ ఉండండి. అది కూడా ఫోన్లో సెట్టింగ్స్లో ఉన్న అప్డేట్ ఆప్షన్లోకి వెళ్ళి మాత్రమే చేయండి. ఏవైనా లింక్స్ కానీ లేదంటే ఏదైనా అన్వాంటెడ్ వచ్చాయంటే వాటిని ఓపెన్ చేసి మీరు ఎప్పుడు అప్డేట్ చేయొద్దు. తర్వాత, బయట కంప్యూటర్లకి మనం ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాం అంటే ఛార్జింగ్ కోసం కనెక్ట్ చేస్తుంటాం. ఒక్కోసారి అలా కనెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఛార్జింగ్ ఆప్షన్ ఒక్కటే తీసుకోండి. నెక్స్ట్, ఇంకోటి, యూఆర్ఎల్ కనిపించకుండా వచ్చే మెసేజ్ కానీ, ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చే మెసేజ్ కానీ ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే ఆ మెసేజ్ల్లో హ్యాకర్స్ పంపే కూడా ఉండొచ్చు. కాబట్టి వాటిని ఓపెన్ చేస్తే మీ మొబైల్లో మాల్వేర్ అనేది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్స్తో పాటు కొన్ని యాప్లకి మీరు పాస్వర్డ్స్ అనేవి పెట్టుకోవాలి. పబ్లిక్ వైఫైలు కానీ అవి మాన్యువల్గా మీరు సెట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మీ డేటా అనేది ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండండి. మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు ఎప్పుడు కూడా మొబైల్ డేటా ద్వారానే చేయండి. పబ్లిక్ వైఫైలో కానీ ఫ్రీ వైఫైలో కానీ ఇలాంటి లావాదేవీలు చేయకండి. లాటరీ వచ్చిందనో లేకపోతే 90% డిస్కౌంట్ అనో స్మార్ట్ ఫోన్స్ 499 రూపీస్కే దొరుకుతున్నాయని చెప్పి మీకు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడు మీరు ఓపెన్ చేయొద్దు. ఒకవేళ అలాంటి మెసేజ్లు ఉంటే వెంటనే డిలీట్ చేయండి. కుదిరితే మీ డేటాని బ్యాకప్ తీసుకొని
మీ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. కాబట్టి హ్యాకర్స్ నుంచి మీకు మీరే ఫస్ట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.